హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు, ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు కదా, ఫిబ్రవరి 29. దేవుడు ఇచ్చినందుకు ఆయన స్తుతిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఒక ప్రత్యేకమైన రోజుగా మా కొరకు ఒక ఎక్స్ట్రా దినముగా 29వ తారీఖును మాకు అనుగ్రహించినందుకే వందనములు. ఈ రోజున ప్రశస్తమైన దినముగా ప్రత్యేకంగా నీతో గడిపే రోజుగా మేము ఉండటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక్కరోజు పెంచితే బాగుండు, ఒక గంట పెరిగితే బాగుండు అనుకుంటుంటాం కదండి. కొంచెం ఎక్స్ట్రా ఏదన్నా మనకి దొరికిందంటే, ఎక్స్ట్రా శాలరీ వచ్చిందంటే ఎంత ఆనందపడతామో కదా. మనకు ఒక ఎగ్జామ్కి ఒక ఎక్స్ట్రా 1 అవర్ టైం ఇచ్చాం చదువుకోవడానికంటే ఆ స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటారు. మరి దేవుడు మనకి లీఫ్ ఇయర్ అంటే వన్స్ ఇన్ 4 years కదా. ఈ క్యాలెండర్ క్యాల్కులేట్ చేసినప్పుడు 365 daysతో పోతే ఒక క్వార్టర్ డే మిగిలిపోయిందట. అది ఏం చేయాలని అందరూ ఆలోచించి ఆ 4 క్వార్టర్స్ కలిసి, 4 భాగాలు కలిసి ఒక రోజుగా ఫిబ్రవరి 29వ రోజులుగా ఏర్పాటు చేశారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 yearsకి ఒకసారి ఒక ఎక్స్ట్రా రోజుగా ఫిబ్రవరి 29 వస్తుంది. దేవుడిచ్చిన ఎక్స్ట్రా రోజును దేని కొరకు వాడతారు? దేవుని కొరకు వాడితే అది మనకి ఎంతో ధన్యత. కనీసం ఒక 4 సంవత్సరాల్లో నా దేవుడు నన్ను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి హెచ్చించాడు, గత 4 సంవత్సరాలుగా ఎలా నన్ను కాపాడాడు, ఎలా నన్ను ఆశీర్వదించాడు, ఎంత అభివృద్ధిని నా జీవితంలో చూశాను, ఎన్ని ప్రమాదాలు తప్పించాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని స్తుతి కృతజ్ఞతలతో దినమంతా ప్రభు సన్నిధిలో ఆరాధనలో గడిపితే మనం ఆధ్యాత్మికంగా 2 అంతలు 4 అంతల బలాన్ని కూడా పుంజుకుంటాం. ఇది ప్రత్యేకమైన రోజు. కీర్తన 118:24లో, కీర్తన 118:24లో, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించటము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దిస్ ఈస్ ద డే దట్ లార్డ్ హ్యాస్ డన్ and we will rejoice and be glad in it. అని అక్కడ కోరస్ కూడా ఉంది. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈరోజు మనం ఉత్సాహంతో సంతోషంతో ప్రభువునందు ఆనందిద్దాం. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు అన్నాడు, బహు అరుదుగా కనబడే ఈ 29వ తారీఖు, ఫిబ్రవరి 29వ తారీఖును ఘనముగా 4 అంతల ఆశీర్వాదములు పొందినంతగా మరింత సమర్పణతో, పశ్చాత్తాపంతో, స్తుతితో, కృతజ్ఞతలతో దేవుని సన్నిధిలో గడుపుదాం అని అనేవాడు. దేవుడిచ్చిన ఈ ప్రత్యేకమైన రోజును ఆయన కొరకే వాడతాను అనే ఒక చక్కటి పాటను రాసి పాడాడు ఒక కవి. మరి ఈరోజు అన్ని రోజుల వలె కాక ఒక వ్యత్యాసమైన రోజుగా, ప్రభువును స్తుతించే రోజుగా, ప్రభువునందు బలపడే రోజుగా, ప్రభువునందు ఆనందించే రోజుగా, ప్రభు చేసిన మేలులకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే రోజుగా మనం ఉపయోగించుకోవలసి ఉన్నది. నాకైతే ఇది మరింత విశేషమైన రోజు. ఎందుకనా, ఈరోజు నా పుట్టినరోజు కూడా. 1952 సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖున నేను జన్మించాను. దేవుని మహాకృప వలన ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడటం, ఈ ప్రత్యేకమైన రోజు 4 సంవత్సరాలకు ఒకసారి ఆయన చేసిన మేలులను తలంచుకుంటూ ఎలాగూ ఒక ఉన్నత స్థితికి, దినదినాభివృద్ధికి పొందడానికి దేవుడు నాకు సహాయం చేశాడని అన్నది ఈ 18వ లీఫ్ ఇయర్ బర్త్డే రోజుగా, అంటే 72వ సంవత్సరం కంప్లీట్ చేసి 73వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా మీకు అందరికీ తెలిసినట్లు, ముందుగానే తెలియజేసినట్లుగా ఈరోజు ఒక ప్రత్యేకమైన స్తుతి కృతజ్ఞత కూడికను హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నాం. మరి మీరు నిన్న వచ్చారా? విజయవాడలో రాత్రి 12 గంటల తర్వాత ఆయన చేసిన మేళ్ళు తలంచుకుంటూ ఒక చిన్న
స్తుతి ప్రార్థన చేయటానికి నిన్న సాయంత్రం విజయవాడలో చక్కటి కృతజ్ఞతా కూడికను ఏర్పాటు చేయడానికి ప్రభు సాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం లార్డ్ చర్చ్లో హైదరాబాద్ లేక సికింద్రాబాద్లో 3 నుండే ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడుతుంది. రాగలిగిన వాళ్ళు రండి. దేవుడు చేసిన మేళ్ళన్నీ తలుస్తూ ఉండగా నా పరిచర్యలో గత 54 సంవత్సరాలు దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన పరిచర్యలో సాగుతుండగా ఎంతో మందికి నన్ను ఆశీర్వాదకరంగా చేశాడు అన్నది నేను చెప్పుకోవటం కాదు, కానీ మీరే చెప్తున్నారు. ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు ఏ రీతిగా ఆ రేడియో మెసేజ్ల ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఉద్యోగ సభల ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, యూత్ మీటింగ్స్ ద్వారా, మరి అనేక విధాలుగా పత్రిక పరిచర్య ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దీవించబడిన వారు ఎందరో ఉన్నారన్నది అప్పుడప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళినా చెప్తున్న విషయాలను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను ఎరిగి ఉన్నాడు అన్నది ఈ 72 సంవత్సరాల తర్వాత మరింతగా రూఢిపరుచుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన మాట యథార్థమైందని, ఆయన వాగ్దానాలు నమ్మదగినవని గుర్తించగలుగుతున్నాను. ఒకసారి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో నా పిలుపుని గురించిన, నా రక్షించబడిన తరువాత దేవుడు వెంటనే నన్ను పిలిచిన విధానాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్నెరిగి తిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నా 18-19 ఏటలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, అంటే 1971లో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ రోజున నెరవేరటం అనేది ఆ కనులార చూచినప్పుడు, ఆ రోజు నాకు అది అర్థం కాలేదు, కానీ ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా సమస్తము విడిచి ప్రభు మాటలు నమ్మి నన్ను ఆయన ఎరుగున్నాడు, నన్ను ఆయన నియమించి ఉన్నాడు, నన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు, నన్ను పిలుస్తున్నాడు అని సమస్తము విడిచి ఆయన సేవలో నడుస్తున్నప్పుడు గత 54 సంవత్సరాల పరిచర్యలు గొప్పగా ఆస్తులు మరొకటో నేను సంపాదించుకోలేదు, కానీ అనేక ఆత్మలను సంపాదించున్నాను అని చెప్పుకోవడానికి అతిశయిస్తున్నాను. దేవుని యొక్క మాట అక్షరాల నెరవేరుతుందని, ఆయన ఒక వ్యక్తిని వాడుకుంటే ఆయన వాడుకునే విధానం ఏంటంటే అనేక నశించిపోతున్న ఆత్మలను ఆయన రాజ్యం వారసులుగా చేయటమే దేవుని చేతుల్లో వాడబడటం. అంటే అది ప్రసంగాల, పాటల, మరొక పరిచర్య అన్నది ముఖ్యం కాదు, కానీ ఒక ఆత్మను నిజదేవుడైన క్రీస్తు వైపు నడిపించడానికి, ఆ వ్యక్తిని పరిపూర్ణుని చేసి ప్రభువు ముందు నిలబెట్టడానికి దేవుడు తన సేవకులను, తను నియమించిన వారిని వాడుకుంటున్నాడన్నది, అందులో కేవలం ఒకడుగా నేను కూడా ఉండే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడన్నది నేను ఎప్పుడూ దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన రోజు నేనైతే దేవుని యందు ఆనందిస్తూ మరి ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈరోజు మీ అందరికీ పుట్టినరోజు కాకపోవచ్చు, మీలో కొందరు పుట్టినరోజులు కూడా ఒకవేళ ఈరోజు అయ్యి ఉండొచ్చేవో కూడా నాకు తెలియదు, కానీ ఈరోజు గత 4 సంవత్సరాల్లో దేవుడు చేసిన మేళ్ళన్నా మీరు తలంచుకోవడానికి ఇది మంచి రోజే కదా, ఇది ఒక ప్రత్యేకమైన రోజే కదా. దేవుడు చేసిన మేళ్లను తలస్తూ ఉన్నప్పుడు, స్తుతిస్తూ ఉన్నప్పుడు మనకెంతో కృతజ్ఞత కలుగుతుంది. తద్వారా మనం అనేకమైన ఆశీర్వాదాలను పొందుకుంటాం. ఈ రోజున బైబిల్ను బతికి చూపించే వ్యక్తుల కోసం లోకం చూస్తూ ఉందండి. బైబిల్లో బోధన చేసేవాళ్ళు బోల్డ్ ఉన్నారు. ఆ బోధ ప్రకారం నడుచుకొని, ఇదిగో ఆయన సాక్షిగా నేను నిలబడ్డాను అని చెప్పగలిగిన వ్యక్తిగా దేవుడు నన్ను ఉంచినందుకు నేను ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు ప్రభువుని వెంబడించి డీవియేట్ అవ్వటమో, తప్పిపోవటమో, జారిపోవటమో కాదు, కానీ ప్రభు చెప్పినట్టు అంతం వరకు నమ్మకంగా ఉండాలని ఆశతో నేను సాగుతూ ఉన్నాను. ఇప్పటికీ భయంతో వణుకుతో నా రక్షణ కొనసాగించుకుంటూ ప్రభు ఇచ్చిన పిలుపు విషయంలో ఎక్కడా తప్పిపోకుండా ఆయన చిత్తంలోనే పరిచర్య చేయాలని సాగిపోతూ ఉన్నాను. నా కొరకు మీరు ప్రార్థించడం ఎంతో అవసరమని మీ ప్రార్థన కోరుతూ ఉన్నాను. అదే సమయంలో ఒక ప్రత్యేకమైన రోజుగా, ఈ రోజున ఒక విశేషమైన దినముగా మన అందరము ఆచరించవలసిన, అవలంబించవలసిన, ప్రభు సన్నిధిలో గడపవలసిన
ఒక ఆదివారం ప్రత్యేకమైన రోజుగా ఎలా ఎంచుతున్నామో అంతకంటే విశేషమైన 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ దినమును ప్రభు దినముగా, ప్రభు మనకిచ్చిన దినముగా ఆయనలో ఆనందించడానికి, ఆయనలో సంతోషించి ఏంటంటే యెహోవా ఏర్పాటు చేసిన రోజు మనం ఆయన యందు ఏమన్నారు, దీని యందు ఉత్సాహించి సంతోషించడం, ఉత్సాహంతో సంతోషంతో ప్రభువును స్తుతించే రోజుగా ఈరోజు ఉండునుగాక. మరి దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులు, మీ జీవితాలలో ఈ పరిచర్య ద్వారా మరి మేలు పొందుంటే ఆ విషయాన్ని తెలియచేయండి. దట్ విల్ బి ఎ గ్రేట్ స్ట్రెంగ్త్ టు మీ అండ్ అన్ ఎంకరేజ్మెంట్. ఏ దేవుని కొరకు పడ్డ ప్రయాస, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరుగుటకు, మీరు పొందుతున్న మేళ్ళు ఏ రీతిగా ప్రభువు మన రక్షణ నడిపించాడు, లేక ఏ విధంగా ఆధ్యాత్మికంగా బలపరిచాడు, ఏ విధంగా ఆపత్కాలంలో ఆదుకున్నాడు, ఏ విధంగా మీరు నలిగినప్పుడు, కృంగి ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరిచాడు, ఏ రీతిగా మీ కొరకు చేసిన ప్రార్థన విజ్ఞాపనలకు జవాబులు ఇచ్చాడన్న విషయాలు మీరు తలంచుకొని ప్రభువును స్తుతించండి. వీలైతే 954041 నెంబర్కి మాకు కూడా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అవన్నీ ఒక రికార్డుగా ఉంచి దేవుని కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పిల్లలు తరములు తెలుసుకున్నట్లుగా వాటిని దాచి ఉంచాలని, రాసి ఉంచాలని, వాటిని ప్రబలం చేయాలని, వాటిని ప్రకటించాలని, వాటిని చెప్పాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతో కాలంగా దేవుని ఆశీర్వాదాలతో సాగుతున్న ఈ దీన పరిచర్య అంతం వరకు కొనసాగించినట్లుగా మీ ప్రార్థనల్లో నా కొరకు గుర్తుపెట్టుకోండి. దేవుని మహాకృప వల్ల ఈ 72 సంవత్సరాల వయసులో కూడా ఎన్నో అనారోగ్యాలు వచ్చినప్పటికీ, ఎన్నో సర్జరీస్ జరిగినప్పటికీ, ఎంతో బలహీనతలు కలిగినప్పటికీ, ఎన్నో పోరాటాలు, శ్రమలు కలిగినప్పటికీ దానికంటే రెండంతల దీవెన ప్రభు ఇస్తూ ఎప్పటికప్పుడు నన్ను నా స్ట్రెంత్ను రెన్యూ చేస్తూ నూతన బలాన్ని ఇస్తూ యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె తమ రెక్కలు చాపి పైకి ఎగురుదురు అన్న వాగ్దానం ప్రకారంగా అక్షరాల ఈ వయసులో కూడా దేవుని కొరకు పరిగెత్తడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన కొరకు పని చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాను. అంతం వరకు ఆయన కొరకు నమ్మకంగా ఉండాలని కాలేబు వలె నిండు మనసుతో ప్రభువుని వెంబడిస్తూ 40 ఏళ్ళప్పుడు ఎంత బలం ఉందో 85 సంవత్సరాల్లో నాకు అంత బలం ఉందన్నట్టుగా దేవుని కొరకు ప్రయాసపడినటువంటి మోషే తనకి 120 సంవత్సరాలు వచ్చినప్పటికీ కాలు సత్తువ తగ్గకుండా, కంటి చూపు తగ్గకుండా ఎంతగా దేవుని చేతుల్లో వాడబడ్డాడు అని వారిని గురించి నేను ఎరుగుతున్నప్పుడు దేవుని కొరకు మనం నిలబడితే బలహీనులమవం కానీ బలవంతులు అవుతామని, మనం నూతనమైన శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని ప్రభు ఇస్తాడని నమ్ముతున్నాను. మీరు కూడా మీ జీవితాల్లో, మీ శరీరంలోనూ దృఢంగా ఉండాలంటే, మీ ఆత్మలో ఆనందంగా ఉండాలంటే, మీరు ఆధ్యాత్మికంగా బలపడి ముందుకు సాగాలంటే స్తుతించటం నేర్చుకోండి. స్తుతి, కృతజ్ఞతలు మనకి ఎంతగానో మేలు చేస్తాయి, ఆధ్యాత్మికంగా మనల్ని అభివృద్ధి పరుస్తాయి. దేవుని మహాకృపలో నాకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఈరోజు నేను గత కాలం అంతటి నా జన్మదినము నుండి నేటి వరకు జరిగిన వాటినన్నిటినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తున్నాను. మరి ఈరోజు లార్డ్స్ చర్చ్లో జరిగే ఆరాధనలో మీరు కూడా పాల్గొని, రాగలిగిన వాళ్ళందరూ వచ్చి పాల్గొనండి. దేవుని మనందరం కలిసి స్తుతిద్దాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం సంతోషించి, ఉత్సాహించి సంతోషించుదాం. రాలేకపోతే మీ గృహాల్లో ప్రభువును స్తుతించండి. మీ జీవితాల్లో గత 4 సంవత్సరాలుగా ఈ చేసిన మేలులన్నీ తలంచుకొని ఆయన యందు ఆనందించండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మరొక నూతన సంవత్సరంలోనికి నన్ను ప్రవేశింపచేసినందుకు వందనములయ్యా. గత 72 సంవత్సరములుగా నీ కృప తరగనిదిగా, నీ యొక్క విశ్వాస్యతను నాయన ఏ మాత్రము నాయన విడవకుండా సాగుతుండగా నీ కృపలో భద్రపరచు. అంతవరకు నమ్మకం ఉండడానికి నాకు సహాయం చేయి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నది అక్షరాల నా జీవితంలో నెరవేరినట్లు సహాయం చేయి. అలాగే అనుదిన ధ్యానములో సంవత్సరాల తరబడి నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎప్పటికప్పుడు నీవు చేసిన మేలును తలంచుకోవడానికి కనీసం ఈ లీఫ్ ఇయర్ దినమన ఈ 29వ తారీఖున ఎక్స్ట్రా రోజుగా మాకు ఇచ్చావు కనుక ఈ దినమంతా నీ సన్నిధిలో కూర్చొని నీకు స్తుతి కృతజ్ఞతలు చెల్లించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని
క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనావసరతలు, భారాలు, అలాగే ముఖ్యంగా మీ ప్రైజ్ రిపోర్ట్స్ ఈరోజు వాట్సాప్ పంపించండి. ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి, ఇండియాలో ఉంటే 954041 నెంబర్కి మీ వాట్సాప్లు పంపించండి. ప్రభునందు ఆనందిద్దాం, ఆయన స్తుతిద్దాం. నా కొరకు మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు చిత్తమైతే యథావిధిగా మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వని, ఎర్లీ మార్నింగ్ 12 o'clock మన్నా మనకు మీకు సిద్ధపరిచున్నాం. ఆలకించండి, ఆధ్యాత్మికంగా బలపడండి. వందనాలు.